కాశీ గారు మీరు చెప్పండి. మీకు ఆయన ఎప్పటి నుంచి తెలుసు? ఒక వీక్ నుంచి. అది దాని సమాధానం చెప్పండి. ఒక వీక్ నుంచి తెలుసు. వాళ్ళ సిస్టర్ మీకు ఏమవుతారు? నా భార్య. ఇక్కడ చూసి చెప్పండి. నా భార్య. ఆమెకి ఇప్పుడు గొడవ అవుతుంది. ఈ మధ్య నవ్వుతుంది. ఈ మధ్య అంటే అలా టైం డేట్ ఉంటే సమాధానం నాకు చెప్పండి. చెప్తున్నాం కదా. ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఒక వారం నుంచి తెలుసు. నోటీస్ పాయింట్ ఎవరు? ఈ వారంలో మీకు ఎన్నిసార్లు గొడవ అయింది? 2 సార్లు గొడవ అయింది. దేనికోసం గొడవ అయింది? ఫ్యామిలీలో ఉన్నప్ప గొడవలు అవుతూ ఉంటాయి. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నాం లాయర్ గారు. చూడండి సార్, కోర్టుని ఆశీర్వాదంగా చిత్రీకరిస్తున్నారు కదా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరే ఒకసారి వాళ్ళ శ్రీమతిని ఆగ్మెంట్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. నా మిస్సెస్ రాలేదు. నాకు కొంచెం టైం కావాల్సిందిగా కోరుతున్నాను చూడండి. 10 నిమిషాల టైం కేటాయించబడింది. తర్వాత చూస్తున్నాం నెక్స్ట్ సెషన్. కాశీ గారు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ భావనని ప్రపంచానికి మీరు పర్మిషన్ వస్తుంది. ఓకే అప్రూవ్. మీ భావన పేరు? ప్రవీణ్. ప్రవీణ్. అతను ఎటువంటి వాడు? నాకు తెలియదు. మీ గొడవలకి అతనికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. అసలు నా భార్యతో గొడవ పడడానికి కారణం వాడు. వాడి వల్లనే నేను ఇలా తయారు. కోర్టులో అమర్యాదగా మాట్లాడుతున్నాను. ఆయన అని చెప్పండి, నా భావన వాడు వీడిని మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ కోర్టులో ఎలా మాట్లాడుతున్నారంటే ఇంట్లో ఎలా ఉంటారని కోర్టులో ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇలా మాట్లాడినందుకు కోర్టు వారికి మీ భావనతో ప్రవీణ్ అన్నప్పుడు ఆయన చేసుకుంటారు. బిజినెస్ మ్యాన్ సార్. సార్ ప్రవీణ్ని ఈ విధంగా కోరుతున్నాను. ప్రవీణ్ కోర్టులో హాజరుపరచడానికి కోరుతున్నాం. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే. మీ పేరు? ఏం చేస్తుంటారు? నేను హైటెక్స్లో జాబ్ చేస్తాను. ఆయన చేశాను. ఆయన పేరు? కంపెనీ మోహన్. ఎలా తెలుసు? మీకు ఏమవుతారు? నాకు బాగా అవుతుంది. మీ చెల్లెల్ని తరచూ వేధిస్తుంటారా ఆయన? అవును సార్. రోజు ప్రతిరోజు తాగొచ్చి మా చెల్లిని కొడతా ఉంటాడు. మరి మీరు పెళ్లి చేసే ముందు అన్నీ ఆలోచించుకొని చేయలేరా? ఎంక్వైరీ చేసుకొని? ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన గురించి అంత పాజిటివ్గా చెప్పారు. కానీ తర్వాత తెలిసిందంటే మా చెల్లిని ఎక్కువ అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. మీరు మధ్యలో మాట్లాడద్దు ఇక్కడ. ఈ గొడవల కారణం మీరే ఉండాలి. కాదు సార్. ప్రతిరోజు సందర్శి మా చెల్లి తాగేసి ప్రతిరోజు తను తాగేసి మా చెల్లితో మధ్యలో మాట్లాడండి. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? జడ్జి గారు నా దగ్గర ఉన్నాయి సాక్ష్యం. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే. అమ్మోరికి ఆకలి గురుకొచ్చే ఓయా. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చేవో. ఈ కేసును పరిశీలించిన మీంబట ముద్దాయికి కారాగార జైలు శిక్ష అలాగే 10 లక్షల జరిమానా విధించడమైనది. పోలీస్ తీసుకెళ్ళండి.
అలాగే విక్టిమ్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును చేస్తే ఓ